అంటే 30 రోజులా సార్ 31 రోజులా అండి? ఇది యాక్ట్ ప్రకారం 30 డేస్ అన్నారు అనుకోండి, 30 డేసే. మనం ఇందులో విషయాల్లో చాలా గ్రెగేరియన్ క్యాలెండర్ని మనం ఫాలో అవుతారు లాలో. ఇక్కడ ఇంగ్లీష్ క్యాలెండర్ని మనం ఫాలో అవ్వం. అప్పుడు యాక్ట్ ప్రకారం 30 డేస్ అన్నారనుకోండి, మనం 30 రోజుల్లోనే వేయాలి. యాక్ట్ ప్రకారం 1 మంత్ అన్నారనుకోండి, అప్పుడు మనం గ్రెగేరియన్ క్యాలెండర్ని ఫాలో అవ్వాలి. ఈ కేసు ఫైల్ చేయడానికి అసలు ప్రొసీజర్ ఏంటి సార్? ఈ కేసు ఫైల్ చేయాలంటే ముందుగా లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉండాలి. అంటే ఒక ప్రామిసరీ నోట్లో అప్పు తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఒక ఖాతా పద్దు నువ్వు ఒక షాప్కి వెళ్ళి ఒక క్రెడిట్ నువ్వు తీసుకుని అక్కడ సంతకాలు పెట్టి ఆ క్రెడిట్ వోచర్ తీసుకుని అతనికి డబ్బు చెల్లించకుండా మళ్ళీ ధర్మిలా అతనికి చెక్ ఇచ్చినట్టయితే ఆ చెక్ బౌన్స్ అయితే అది కూడా కేసు కింద కన్వర్ట్ చేసి వేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఇది. చెక్ బౌన్స్ అయిన వెంటనే మనం బ్యాంకు వారు ఇచ్చిన నోటీస్ ప్రకారం రిటర్న్ మెమో ప్రకారం నోటీస్ ఇచ్చి స్టాట్యుటరీ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజులు ఆగి అక్కడి నుంచి 1 మంత్ లోపు కోర్టులో కేసు వేసుకోవాలి. అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే కేసు ఫైల్ చేయొచ్చా? దానికి కూడా ఏదైనా కాల పరిమితి అనేది ఉంటుందంటారా? నోటీస్ ఇచ్చిన తర్వాత 15 డేస్ మనం మ్యాండేటరీ ప్రావిజన్గా ఆగవలసిందే. ఎందుకంటే చట్టం చెప్పబడింది క్లియర్గా 15 రోజులు ముద్దాయికి అవకాశం ఇవ్వండి అని చెప్పి. కొంతమంది ఇందులో నోటీస్ అందలేదని వాదన పెట్టేవారు గతంలో. నోటీసు అందలేదన్న వాదనని కోర్టు వారు కొట్టేశారు. ఎందుకంటే నీవు ఆ ఇంట్లో లేకపోతే నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను ఇక్కడ ఉండలేదు 15 రోజులు, నాకు ఏదైనా కవర్స్ వస్తే పక్కింటి వారికి ఇవ్వండి అని అడ్రస్ ఇచ్చి డ్యూటీ ఆఫ్ ది సిటిజన్గా నువ్వు వెళ్ళి చెప్పాలి. అంతేగాని డోర్ లాక్ అని కానీ వెనక్కి వెళ్ళిపోయిన నోటీసు, లేకపోతే పర్సన్ నాట్ అవైలబుల్ అన్నా, లేకపోతే ఇంటిమేషన్ సర్వ్డ్ అన్నా, ఇవన్నీ కూడా జనరల్ క్లాజెస్ యాక్ట్ సెక్షన్ 29 కింద నోటీసు అమలు జరిగినట్టే అని చెప్పింది హైకోర్టు. మనం కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత మనకి తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందంటారు? ఇప్పుడున్న పెండెన్సీ ప్రకారం కేసులు ఎక్కువైపోవడం ప్రకారం ఒక చెక్ కేసుకి మినిమం 2 to 3 years పడుతుంది. దీనికి ఏమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనేది ఏమైనా ఉందా సార్? ఇప్పుడు స్పెషల్ కోర్టులు హైకోర్టు పెట్టడం జరిగింది. మన పక్కనే ఉన్న తణుకు నియోజకవర్గంలో ఒక చెక్కులకి సంబంధించి ఒక సపరేట్ కోర్టు కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయింది. అక్కడ ఒక న్యాయమూర్తిని రిటైర్డ్ జడ్జిని గారిని కూడా వేసి త్వరితగతిన కేసులు చేయడం కోసం అక్కడ ఉన్న ఏరియాలో కేసులు చెక్ బౌన్స్ కేసు ఎస్టాబ్లిష్ చేయడం, చెక్ బౌన్స్ కోర్టు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడలో ఇంకా స్పెషల్ కోర్టు ఏమీ రాలేదు. రెగ్యులర్ మ్యాజిస్ట్రేట్ కోర్టే ఇక్కడ చెక్ కేసులు కూడా పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు నేరం రుజువైతే కేసు ఫైల్ చేసిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సార్? జనరల్గా ఈ కాంపెన్సేషన్ కూడా ఈ చెక్ కేసులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ₹1,00,000 చెక్ బౌన్స్ అయితే కోర్టు వారు ₹2,00,000 కాంపెన్సేషన్ 357 CRPC కింద గతంలో మరి కంప్లైనెంట్కి నష్టపరిహారంగా కూడా ఇచ్చేవారు. దాంతోపాటు 2 సంవత్సరాల శిక్ష, ₹10,000 ఫైన్ కూడా వేసేవారు కంప్లైనెంట్ తరపున ఒకవేళ నేరం రుజువైతే. ఇప్పుడు కోర్టులో కాంపెన్సేషన్ అవార్డ్ చేసిన తర్వాత ముద్దాయి ఆ కాంపెన్సేషన్ అమౌంట్ పే చేసి హైకోర్టుకి అపీల్కి వెళ్ళాలా, లేక డైరెక్ట్గా అపీల్ సెట్ కోర్టుకి వెళ్ళొచ్చా సార్? ముఖ్యంగా ఇది 2018లో ఇంటరిమ్ కాంపెన్సేషన్ అని 20% చెక్ అమౌంట్ కట్టమని చెప్పి అందులో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు 2018లో. దాంట్లో ప్రకారం మనం కోర్టులో కేసు వేసిన తర్వాత కంప్లైనెంట్ నాకు 20% కాంపెన్సేషన్ ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇవ్వని పిటిషన్ పెట్టిన తర్వాత కోర్టు వారు 60 రోజుల్లోపు ఇంటరిమ్ కాంపెన్సేషన్ 20% కట్టమని ముద్దాయికి ఆదేశాలు జారీ చేస్తే ఒకవేళ ముద్దాయి 60 రోజుల్లోపు కట్టకపోతే ఇంకో గ్రేస్ పీరియడ్ 30 రోజులు పెంచి కట్టమని కోరే అవకాశం ఉంది. అప్పటికే ముద్దాయి కట్టకపోతే ముద్దాయి వాదనని పరిగణలోకి తీసుకోవద్దన్నారు తప్ప తదుపరిగా అతనికి ఏమీ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పలేదు. కాకపోతే విచారణ మాత్రం మామూలుగా జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు ముద్దాయి వాదనని పరిగణలోకి తీసుకోకుండా కంప్లైనెంట్ తరపున శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటరిమ్ కాంపెన్సేషన్ అనేది ముద్దాయి ఇప్పుడు కట్టుకోవడం మంచిది. ఒకవేళ ముద్దాయి కేసు కొట్టేసిన తర్వాత అదే ఇంటరిమ్ కాంపెన్సేషన్ ముద్దాయి కంప్లైనెంట్ నుంచి క్లెయిమ్ చేయొచ్చు అని కూడా చట్టంలో చెప్పబడింది. తిరిగి రికవరీ చేసుకునే అవకాశం కూడా ఉంది. శిక్ష పడిన తర్వాత అపీల్ అన్నది చేసుకోవడం ఉంటుందా? ఏ కోర్టులో అపీల్ చేసుకోవాలంటారు సార్? జనరల్గా శిక్ష పడిన తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్టులో శిక్ష పడితే జిల్లా కోర్టులోకి అపీల్ చేసుకుంటారు. 378 కింద 374 కింద అపీల్స్ అనేవి CRPC కింద పాత చట్ట ప్రకారం కూడా ఉన్నాయి. ఇప్పుడు 422 కింద భారతీయ న్యాయ సంహిత, సురక్షా సంహిత ఇవన్నీ అమెండ్ అయినాయి కాబట్టి కొత్త చట్టాల్లో కూడా అపీల్ ప్రావిజన్ ఇచ్చారు. దాని కింద అపీల్ చేసుకున్నప్పుడు జిల్లా జడ్జి గారు ఇంటరిమ్ కాంపెన్సేషన్ కింద 20% కడితే నేను శిక్ష నిలుపుదల చేస్తాను అపీల్ తేలే వరకు అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు కూడా పాస్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అపీల్ కోర్టులో
20% అమౌంట్ కడితే ముద్దాయి తాత్కాలికంగా అతనికి వేసిన శిక్ష నిలుపుదల చేసి అప్పీలు విచారణ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసెస్లో ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంకు అధికారి మనకు ఫోన్ చేసి రిటర్న్ మెమో ఇచ్చినప్పుడు దాని మీద డేట్ చూసుకోవాలి. అది ఏ తారీఖున అతను రిటర్న్ చేశాడు అన్నది వెంటనే దాని మీద డేట్ చూసుకున్న వెంటనే న్యాయవాదిని సంప్రదించాలి. ఎందుకంటే దాని మీద డేటు మనకి లెక్కలోకి వస్తుంది, రిటర్న్ డేటు. అక్కడి నుంచి 30 రోజుల్లోపు న్యాయవాది ద్వారా నోటీస్ ఇవ్వకపోతే మీరు స్టాట్యుటరీ లిమిటేషన్స్ ఏమైతే ఈ చట్టంలో చెప్పారో అవి కాలదోషం పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ కొన్ని తీర్పులు ఉన్నాయి, ఒకవేళ ఎందుకు లేట్ అయింది, ఎందుకు మనం సకాలంలో ఇవ్వకపోయామంటే సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ కూడా దీనికి వర్తిస్తుందని చెప్పిన తీర్పులు కూడా ఉన్నాయి. కానీ అటువంటి పిటిషన్ పెట్టినప్పుడు ఎందుకు లేట్ అయిందన్న పిటిషన్ పెట్టినప్పుడు ముద్దాయికి ముందుగా చెక్ ఎవరైతే ఇచ్చారో అతనికి నోటీసు ఇచ్చి ఆ పిటిషన్ అతని సమక్షంలో విచారణ చేసి సరైన కారణాలు కంప్లైనెంట్ చూపించాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత అతనికి అయినటువంటి ఆలస్యాన్ని నిరోధించి కేసు ఫైల్లోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా తీర్పులు ఉన్నాయి.